శ్రీకృష్ణుడు చెప్పిన అభ్యాసం, వైరాగ్యం అనేవి ఏదో హిమాలయాల్లో ఉండే యోగులకు మాత్రమే కాదు, మనలాంటి సామాన్యులకు కూడా నిత్య జీవితంలో ఎంతో అవసరం. మనం వ్యక్తిగత జీవితంలో ఏకాగ్రతను పెంచుకోవటానికి వీటిని ఎలా ఆచరించవచ్చో కొన్ని ఆచరణాత్మక పద్ధతులు ఉన్నాయండి. మొదటిది అభ్యాసం, అంటే క్రమశిక్షణతో కూడిన ప్రయత్నం. అభ్యాసం అంటే ఏదో ఒక రోజు చేసి వదిలేయటం కాదు, ప్రతిరోజు ఒకే పనిని నిరంతరంగా చేయటం. స్థిరమైన సమయం ఉండాలి, అంటే ఫిక్స్డ్ షెడ్యూల్ వేసుకోవాలి. మన మెదడుకు ఒక అలవాటు కావాలి, రోజు ఒకే సమయంలో చదవడం లేదా ధ్యానం చేయటం, వాకింగ్కి వెళ్ళడం, ఇంట్లో పనులు చేసుకోవడం, అవన్నీ కూడా మనం చేయడం వల్ల ఆ సమయం రాగానే మనసు ఆటోమేటిక్గా సిద్ధమైపోతుంది. చిన్నపాటి అడుగులండి, అంటే ద 5 minutes రూల్ అనమాట. ఏదైనా పని కష్టంగా అనిపిస్తే నేను కేవలం 5 నిమిషాల్లో మాత్రమే చేస్తానని మనసును ఒప్పించండి. 5 నిమిషాలు గడిచాక ఆ అభ్యాసం వల్ల మీకే తెలియకుండా ఆ పనిని మొత్తం కొనసాగిచ్చేస్తారు. ఒకే పనిపై దృష్టి పెట్టుకోండి, అంటే సింగిల్ టాస్కింగ్, ఒకేసారి 10 పనులు చేయడం ఏకాగ్రతకు శత్రువు అండి. అభ్యాసం ద్వారా ఒకే సమయంలో ఒకే పనిని పూర్తి చేయడం అలవాటు చేసుకోండి. ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.